ఏంటి సార్ అంత షాక్ అయ్యారు? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు రవికాంత్? అయినా అంత టెన్షన్ పడుతున్నారేంటి సార్? నేను మీ ఇంటికి రాకూడదా? ఈ ఇన్వెస్టిగేషన్ గురించి నేను తప్పుకుంటున్నా కదా. కానీ సిఐ గారు మీ రిజైన్ లెటర్ని వెనక్కి పంపించారు. ఈ 24 గంటలు మీరు డ్యూటీలో ఉండాలని చెప్పారు. ఎస్పీ గారి మాటలకి ఇంకా సీఏకి సిగ్గురాలేదా? నేను ఈ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు, నాకొద్దు. మీ కవర్ తీసుకోండి. అరే వద్దంటే కవర్ ఇస్తావేంటి రవికాంత్? సార్ మీరు ఇంకో 24 గంటలు డ్యూటీ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ అటో ఇటో తేలిపోతుంది. ఇంతలో మీరు ఈ రిజైన్ డిసిషన్ తీసుకోవడం ఏంటి సార్? ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లదు, కేసు క్లోజ్ అంతే. ఇంకో 24 గంటలు డ్యూటీ చేయటం వలన ఒరికేదేమీ లేదు. కవర్ తీసుకెళ్ళి మీ సిఐ గారికి ఇవ్వండి. మీ ఇష్టం సార్. సార్ కొంచెం వాటర్ తాగొచ్చా? తాగు. ఏంటి సత్యమ్మా అంత పరధ్యానంగా ఉన్నారు? ఓ మై గాడ్, ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నాను కావేరి. నేనొక్క క్షణం చూడకపోతే మీ పరిస్థితి ఏంటి? అవును కావేరి, సమయానికొచ్చి నా చేయి పట్టుకున్నావు. లేదంటే స్టెప్స్ మీద దొర్లుతూ వెళ్ళి కావేరి. అదే నేను మొన్న కింద పడ్డాను కదా, అలాగే మీరు కూడా కింద పడేవాళ్ళు. అవును కావేరి, కావేరి కావేరి. ఏంటి కావేరి ఎలా చూస్తున్నావు? ఆ రోజు నేనిక్కడే జారి కింద పడిపోతుంటే మీరు నన్ను పట్టుకున్నారు కదా సత్యమ్మా? అవును, పట్టుకోవడానికి ట్రై చేశాను, బట్ సేవ్ చేయలేకపోయాను. సేవ్ చేయాలని కాదు, కావాలనే తోసేశారు కదా. ఆ రోజు వెనక నుంచి మీరు బలంగా కిందకి తోసేశారు. నా ఒంటికి తాకిన మీ చేతులు నన్ను కాపాడ్డానికి కాదు, కావాలని తొయ్యడానికే నా వెనక బలంగా తాకే.
అని అర్థం చేసుకోలేని చిన్నపిల్లనేం కాదు నేను. మీ చెప్పులకున్న హీల్స్తో మ్యాట్ని నొక్కి పెట్టారు. నేను తిరిగి వెళ్తున్నప్పుడు హీల్స్తో మ్యాట్ని వెనక్కి లాగేవు సత్యమ్మ. అప్పుడు ముందుకు పడబోతున్న నన్ను కాపాడాలని నా వీపు మీద చేతులు వేసినట్టు నటిస్తూ నన్ను కిందకి తోసేశారు. కావేరి, అయ్యో కావేరి, 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 కావేరి! నా అదృష్టం బాగుంది కాబట్టి నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నాం. ఏంటి ఏంటి కావేరి, ఊరుకుంటున్నాను కదా అని నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అంటే నేను నిన్ను చంపాలని తోసేశానా? నేను మరీ అంత రాక్షసులా కనిపిస్తున్నానా? ఓ మై గాడ్, నా మీద ఇంత నింద మోపుతావని నేను అస్సలు ఊహించలేదు కావేరి. సత్యమ్మ, మీరు మారిపోయారని నేను ప్రతిసారి నమ్ముతున్నాను, కానీ మీరు మారడం లేదు. కావేరి, నీ మనసుని ఎవరో బాగా డైవర్ట్ చేశారు. అందుకే ఏ రోజు ఇలా మాట్లాడని నువ్వు ఈ రోజు ఈ సత్యని అనుమానిస్తూ మాట్లాడుతున్నావు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. చిన్నప్పటి నుంచి మన మధ్య ఉన్న రిలేషన్ని నువ్వు మర్చిపోయావు. నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసింది నేను. అలాంటి నన్నే నువ్వు అనుమానిస్తున్నావా? నో కావేరి, కమ్ విత్ మీ, కమ్. నా మీద నీకు అనుమానంగా ఉంది. అది నిజమని నువ్వు నమ్మితే ఇక్కడ్నుంచి నువ్వే నన్ను తోసేసి చంపే కావేరి. కమాన్, చంపై. వద్దు సత్యమ్మ, అలా మాట్లాడకండి. మరి నీ మాటలు నన్ను ఎంత హర్ట్ చేశాయో నీకు తెలీదు కావేరి. చూడు సత్యమ్మ, ఇంతకు ముందులాగే కావేరి అమాయకురాలు మనం ఏం చెప్పినా గంగిరెద్దులా తలూపుతుంది అనుకోకండి. నేను మీ సర్వెంట్ని కాదు, ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఈ ఇంట్లో కోడలిగా మీకెన్ని హక్కులున్నాయో నాకు అంతే హక్కులున్నాయని గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నాకు నాటుమందిచ్చి తల్లిని కాకుండా చేయాలనుకున్నారు, కాని సహనంతో తల్లిలాగే ఓర్చుకున్నాను. నా శీలం మీద నిందలు వెయ్యాలని చూశారు. నా భర్త నన్ను కాపాడుకున్నారు, ఆయన ప్రేమతో క్షమించారు. మారిపోయానని అన్నావు, కాని నువ్వు మారలేదని నాకర్థమైంది సత్యమ్మ. నమ్మకమే లేని చోట విశ్వాసం గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ల మీద విశ్వాసం పోయినప్పుడు ప్రతిదీ అనుమానంగానే ఉంటుంది. నన్ను స్టెప్స్ దగ్గర నుంచి కిందకి తోసేశావు అని నాకు అప్పుడే తెలుసు, కాని ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే నాకింకా నీ మీద ప్రేమాభిమానాలున్నాయి. నువ్వే నన్ను తోసేశావని ఒక్క మాట నా భర్తతో చెప్పుంటే ఈరోజు ఈ ఇంట్లో నువ్వుండేదానివే కాదు. చూడు, నా ప్రేమాభిమానాల్ని అడ్డం పెట్టుకుని నువ్వింకా చులకనగా చూస్తూ నన్ను ఫుట్బాల్ ఆడుకోవాలని చూస్తే
నేను ఫుట్బాల్ ఆడుకోవడం మొదలు పెట్టాల్సి వస్తుంది మొదలు పెట్టాల్సి వస్తుంది మొదలు పెట్టాల్సి వస్తుంది మొదలు పెట్టాల్సి వస్తుంది అంతవరకు రానివద్దు సత్యమ్మ. ప్రేమకు పరిమితులు, సహనానికి సరిహద్దులు ఉంటాయి. అవి లేకపోతే ఓర్పు నశిస్తుంది. తోడికోడలుగా నేను ఎప్పుడూ నీకంటే ఒక మెట్టు కిందనే ఉంటాను. అది నేను నీకిచ్చే గౌరవం. ఆ గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకుంది. కావేరి, నువ్వేనా ఇలా మాట్లాడేది? నా విషయంలో నువ్వు మారావో లేదో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కానీ నేను మాత్రం నీ విషయంలో మారిపోయాను. నేను పాత కావేరిని కాను, కొత్త కావేరిని, కొత్త కావేరిని, కొత్త కావేరిని, కొత్త గుర్తుంచుకో, 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 గుర్తుంచుకో. అమ్మయ్యా, నా మేనకోడలికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. శభాష్ మేనకోడలా. నమస్తే మేడం, రండి కూర్చోండి. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు మేడం, ఏం లేదు. కూర్చోండి. ఆ, చెప్పండి, మీ సిఐ గారి దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయి? మేడం, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తూ వస్తున్నాను. అసలు ఆధారాలు దొరికితేనే కదా మీ సిఐ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళడానికి. కరెక్టే మేడం, కానీ మా సిఐని తక్కువ అంచనా వేయకండి మేడం. 24 గంటల్లో ఆధారాలు సంపాదిస్తానని ఎస్పీ గారితో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేశారంటే ఏదో ఒక ఆధారం సంపాదిస్తారు మేడం. అయినా ఎలాంటి ఆధారాలు లేకుండా మా ఇంటికొచ్చి మ్యారేజ్ ఫంక్షన్లో గొడవెందుకు చేశారు? అతనికెందుకంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? మేడం, అసలు ఆ రోజు గొడవ జరుగుతుందని నిజంగా నాకు తెలియదు మేడం. మీకు తెలియకుండా సిఐ గొడవకి ప్లాన్ చేశాడేమో. లేదు మేడం, ఎప్పటికప్పుడు మా సిఐ మనసులో ఏముందో స్కాన్ చేసి మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా కదా మేడం. కానీ ఏం లాభం? మాకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. ఆ విషయంలో నన్ను క్షమించండి మేడం. సరే, గొడవ జరిగింది, కానీ దాన్ని షూట్ చేసిందెవరు? ఛానల్కిచ్చిందెవరు? ఆ పని మాత్రం మా సిఐ గారు చేయలేదు మేడం, ప్రామిస్. మరి ఇంకెవరు చేస్తారు? మీ ఇంట్లో మీకు తెలియకుండా మీకెవరైనా శత్రులున్నారేమో. మా సిఐ గారు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయరు మేడం. సరే, ఎలాంటి ఆధారం దొరికినా నాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మేడం. అయితే ఫైనల్గా ఇప్పుడేమంటారు? నాకు భయం వేసి రిజైన్ చేశాను మేడం. 20 ఏళ్లుగా దొరకని ఆధారాలు ఇంకో 24 గంటల్లో దొరుకుతాయా? అసంభవం. మేడం, ఎస్పీ గారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. సరే, అదంతా పక్కన పెట్టండి.
ఫ్యూచర్లో ఈ కేసు గురించి ఎలాంటి గొడవలు జరగకుండా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేడం, మీరిచ్చిన బంగారు నాణ్యాలతో నా లైఫ్ సెటిల్ అయిపోయింది. మీ కేసు కూడా క్లోజ్ అయ్యేలా నేను చూసుకుంటాను. ఆ రెస్పాన్సిబిలిటీ నాది. మీరేం చేస్తారో చెయ్యండి. ఆ కేసు క్లోజ్ అవ్వాలి. మా పేరు బయటికి రాకూడదు. షూర్ మేడం. సరే, నేను బయలుదేరతాను. నమస్తే. నమస్కారం. ఏమైంది మేడం? మీ గిఫ్ట్ త్వరలో మీ ఇంటి గుమ్మం ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఎస్, నాకు ఇంకొక బాక్స్ బంగారు నాణ్యాలు గిఫ్ట్గా వస్తున్నాయి. అమ్మ గంగమ్మ తల్లి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. యా యా, నాకు బంగారు నాణ్యాలు వస్తున్నాయి. యా యా, నాకు బంగారు నాణ్యాలు వస్తున్నాయి. యా. ఏంటి, కావేరీనా అలా మాట్లాడింది? అవును పిన్ని, ఆ కావేరి రెచ్చిపోయి మాట్లాడింది. నన్నే ఎదిరించింది. సత్య సత్య, ఆవేశపడకమ్మా. కూల్ కూల్. ఏంటి కూల్? ఏంటి కూల్? కూల్ కూల్ ఏంటి? అమ్మో! అమ్మా! సత్యారా బాబోయ్! అమ్మా 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 అమ్మా! దీని మొహం మండ. అమ్మా! కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నేను తనని ఎలా ఏడ్పించానో అవన్నీ గుర్తు చేసి మరీ చెప్పింది. అసలు ఆ కావేరి ఏం చెప్పింది నీకు? వార్నింగ్ ఇచ్చింది పిన్ని. వార్నింగా? అవును. నువ్వు మారలేదు సత్య, మర్యాదగా మారి మంచిగా ఉండు అని నన్ను హెచ్చరించింది. అవునా? నువ్వు మారినా మారకపోయినా నేను మారిపోయాను. ఇంతకు ముందులాగా నన్ను సర్వెంట్లా చూస్తే అస్సలు ఊరుకోను అంటూ రెచ్చిపోయి మాట్లాడింది పిన్ని. వామ్మో, ఈ కావేరి ఎందుకంత తెగించి మాట్లాడుతుంది? అఖిల్ ముందు ఒకసారి నేను దొరికిపోయాను కదా, అందుకే ఆ కావేరికి నేనంటే భయం పోయింది. అది కూడా ఒక కారణం కావచ్చు సత్య. ఆ అఖిల్ నెత్తి మీద పెట్టుకున్నాడు. కోమాలోంచొచ్చిన మావయ్య ఆ కావేరి మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాడు. సుశీలాత్తయ్య కావేరిని ఎంత అభిమానిస్తుందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక నా మొగుడైతే వదినా వదినా అని భజన చేస్తున్నాడు. ఇది చాలదా ఆ కావేరి రెచ్చిపోవడానికి? ఎంత సపోర్ట్ ఉంటే మాత్రం జీవితాన్నిచ్చే మనిషినే లెక్క చేయకుండా ఉంటుందా? ఆ కావేరికెందుకంత మిడిసిపాటు? అంతేకాదు పిన్ని, నేను నాటు మందిచ్చి తనని తల్లిని కాకుండా చేశానంట. తను నన్ను అనుమానించడమేంటి? ఆ పని నువ్వు చేసావు కదా, వస్తే నీ మీద అనుమానం రావాలి. నేను నాటు మందిచ్చినట్టు నన్ను బ్లేమ్ చేస్తుందేంటి? ఒసే కావేరి, ఇలా ఫిట్టింగులు పెడుతున్నావేంటే తల్లి? పిన్ని, ఆ, ఆ, నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. ఆ, అయ్యయ్యో, ఏంటి సత్య, నన్ను అనుమానిస్తున్నావా? ఆ కావేరి గర్భసంచి పోగొట్టే ప్లాన్ నాదేనని కావేరికి నువ్వు నిజం చెప్పావా ఏంటి? అయ్యో అయ్యో అయ్యో, నీ మీదెందుకు చెప్తాను సత్య? మరి ఆ కావేరి నన్నెందుకు నిందిస్తోంది? అంటే యాంటోని వ్యవహారం నడిపించింది నువ్వే కదా, అందుకే ఆ పని కూడా నువ్వే చేసుంటావని కావేరి ఒక రాయి వేసినట్టుంది. అంతే సత్య. చూడు, నా ప్రేమాభిమానాల్ని అడ్డం పెట్టుకుని నువ్వింకా చులకనగా చూస్తూ నన్ను ఫుట్బాల్ ఆడుకోవాలని చూస్తే నేను ఫుట్బాల్ ఆడుకోవడం మొదలు పెట్టాల్సి వస్తుంది. అవును,
ఇంకా ఏం చెప్పింది సత్య? ఆ స్టెప్స్ మీద నుంచి నేను తనని తోసేశానని చెప్పింది. ఇంకోసారి నా జోలికొస్తే పీక్ కోస్తానని వార్నింగ్ ఇచ్చింది. చూసావా 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 పిన్ని, ఇప్పుడు ఆ కావేరి బయటపడింది. ఇక మీదట నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తుందా? నేను ఏ చిన్న తప్పు చేసినా కూడా నన్ను వదిలిపెట్టదు. నీ ముందు నోరు తెరిచేది కాదు, ఇప్పుడు వార్నింగ్ ఇస్తుంది అంటే ముందు ముందు నీ ఆటలు సాగవని నీకు హింటిస్తుంది సత్యా. అది బయటపడి నా ముందు నోరు జారడం మంచిదైంది. ఇక ఆలస్యం చేయని పిన్ని, ఆ కావేరితో పాటు ఈ ఇంటిని కాటాడుకుంటాను. సత్య జాగ్రత్త, కావేరికి చదువు ఒకటే తక్కువ, కావలసినంత గోరోజున ఉంది. ఆ కావేరి మీద ఈ రోజు నుంచి ఫోకస్ చేస్తాను. తనని ఈ ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపిస్తానో నువ్వు చూస్తూ ఉండు. సత్య, ఇండైరెక్ట్ గా కావేరి నీ మీద యుద్ధం ప్రకటించింది. ఎందుకైనా మంచిది సారీ చెప్తే పోతుంది కదా. అసలు ఆధారాలు దొరికితేనే కదా మీ సిఐ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళడానికి. మీరేం చేస్తారో చెయ్యండి. ఆ కేసు క్లోజ్ అవ్వాలి, మా పేరు బయటికి రాకూడదు. ఈ కేసుకి మా నాన్నగారికి ఎలాంటి సంబంధం లేదని మీరే స్వయంగా చెప్పాలి. అసలైన దొంగ మీ నాన్నగారే.